ఇండియాలోని ఐటీ సెక్టార్లో జనరల్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఐటీ సర్వీసెస్ని అందించడం, రెండు బీపీఓ సర్వీసెస్ని అందించడం. ఒకప్పుడు 1998 ఆ టైంలో మన ఇండియన్ టోటల్ జీడిపిలో ఐటీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ జస్ట్ 1.2% మాత్రమే ఉండేది. బట్ 2021 ఇయర్ వచ్చేసరికి టోటల్ జీడిపిలో ఐటీ 16% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తం నిఫ్టీ 50లో ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న సెక్టార్ ఈ ఐటీ సెక్టార్. అప్రాక్స్గా 16% నిఫ్టీలో దీని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. యావరేజ్గా 1 ఇయర్కి $200 బిలియన్ దగ్గరగా ఈ సెక్టార్ రెవెన్యూస్ని జనరేట్ చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ అంతా కంప్యూటర్ అండ్ డిజిటల్ బేస్డ్గా ఉండబోతుంది. సో ఐటీ సెక్టార్కి రానున్న రోజుల్లో చాలా డిమాండ్ పెరగనుంది. సో ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఈ వీడియోలో ఇండియన్ ఐటీ సెక్టార్లోని బెస్ట్ 5 కంపెనీస్ గురించి చెప్పబోతున్నాను. దానికంటే ముందు వ్యూవర్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. అండ్ రిమెంబర్, దిస్ వీడియో ఈజ్ ఫర్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 5, టెక్ మహీంద్రా. దీని మార్కెట్ క్యాపిటల్ అరౌండ్ 1 lakh crores దగ్గరగా ఉంటుంది. దీని స్టాక్ పిఈ వచ్చేసి 21, అలాగే బుక్ వాల్యూ 257 దాకా ఉంది. డివిడెంట్ ఈల్డ్ చూస్తే చాలా బాగుంది, 1.56%. అండ్ ఆర్ఓఈ 19%, ఆర్ఓసిఈ 24% దాకా ఇస్తున్న బ్రహ్మాండమైన స్టాక్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ కంపెనీ డెట్ని రెడ్యూస్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి సైన్. అలాగే లాస్ట్ 3 ఇయర్స్గా ఇది 40% దాకా మంచి డివిడెంట్ని పేఅవుట్ చేస్తూ వస్తుంది. దీని పీర్ కంపారిజన్తో చూస్తే సెకండ్ హైయెస్ట్ డివిడెంట్ ఈల్డ్ ఇస్తున్న స్టాక్ ఇది. దీని ప్రైస్ కూడా అవైలబుల్గానే ఉంటుంది, అరౌండ్ 900 to 1000 రూపీస్ దాకా ఫ్లక్చువేట్ అవుతుంటుంది. వీళ్ళ సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రో అవుతున్నాయి. అలాగే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే కంపెనీ సబ్స్టాన్షియల్గా గ్రోత్ని నమోదు చేస్తుంది. అలాగే వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఈపీఎస్ కూడా మంచి గ్రోత్ని ఇస్తూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రాడ్యువల్గా గ్రో అవుతున్న స్టాక్ ఇది. మీరు డివిడెంట్ పేఅవుట్ని అబ్జర్వ్ చేస్తే 2010 ఇయర్లో జస్ట్ 6% మాత్రమే ఈ కంపెనీ ఇచ్చేది. బట్ ప్రస్తుతం ఇది అరౌండ్ 60% దగ్గరగా డివిడెంట్ పేఅవుట్ ఇస్తుంది. అంటే ఇది కేవలం వెల్త్ క్రియేషన్కి మాత్రమే కాదు, రెవెన్యూ జనరేషన్కి కూడా చాలా మంచి స్టాక్ ఇది. ఇంకా దీని బ్యాలెన్స్ షీట్ని అబ్జర్వ్ చేస్తే ఇది బారోయింగ్స్ని గ్రాడ్యువల్గా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే దీని నెట్వర్త్ కూడా చాలా బాగుంది. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక్కసారి గమనిస్తే అవి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చాలా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. ఇది చాలా గుడ్ సైన్. ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తే ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉంది అండ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నుండి నెగిటివ్గా ఉంది. ఇది చాలా గుడ్ సైన్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ షేర్ 1 ఇయర్లో 92% దగ్గరగా రిటర్న్ ఇచ్చింది. అదే 5 ఇయర్స్లో అయితే 104% దాకా రిటర్న్ ఇచ్చింది. ఫైనాన్షియల్ అనలిస్ట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ దీనికి 80% రేటింగ్ ఇస్తున్నారు. అంటే ఇన్వెస్టింగ్కి 80% ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్న స్టాక్ ఇది. ఇంకా హోల్డింగ్స్ అయితే ప్రమోటర్స్ షేర్స్ మీద ఎటువంటి ప్లెడ్జ్ని క్రియేట్ చేయలేదు. ఇంకా ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే నెగిటివ్గా ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్స్ ఎప్పుడు కూడా హై వాల్యుయేషన్స్లోనే దొరుకుతాయి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ ఇర్రెలెవెంట్ ఫర్ ఎక్స్పెన్సివ్ అండ్ పొటెన్షియల్ స్టాక్స్. అండ్ నెక్స్ట్, ఎఫ్డి రిటర్న్స్తో పోలిస్తే ఇది బ్రహ్మాండమైన గ్రోత్ని ఇస్తుంది. డివిడెంట్ రిటర్న్స్ కూడా బాగానే ఇస్తుంది. ఎంట్రీ పాయింట్ కూడా బాగుంది. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్టాక్ మీద ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ లేవు. లైక్ ఏఎస్ఎం, జిఎస్ఎం లిస్ట్లో ఈ స్టాక్ లేదు. లాట్ ఆఫ్ ప్రమోటర్ స్టేక్ ప్లెడ్జ్లో లేదు. అయితే ప్రమోటర్స్ కంపెనీలో 36% దగ్గరగా హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఏ న్యూట్రల్ సైన్. అండ్ వాల్యూమ్స్ అయితే అరౌండ్ 30 to 50 lakhs దాకా మంచి లిక్విడిటీతో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా టెక్ మహీంద్రా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. మన తర్వాత స్టాక్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇది అరౌండ్ 2,50,000 crores మార్కెట్ క్యాపిటల్ ఉన్న ఒక బ్లూ చిప్ కంపెనీ ఫ్రెండ్. దీని పిఈ 22, డివిడెంట్ ఈల్డ్ 1.1% దాకా ఉంటుంది. ఇంకా ఆర్ఓఈ, ఆర్ఓసిఈ విషయానికి వస్తే ఆర్ఓఈ 20%, ఆర్ఓసిఈ 26% దాకా ఇస్తుంది. ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. లాస్ట్ 3 ఇయర్స్లో యావరేజ్గా 21.5% డివిడెంట్ ఈల్డ్ని ఇస్తున్న ఒక గుడ్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ.
అయితే లాస్ట్ 10 ఇయర్స్లో సేల్స్ గ్రోత్ 20% దగ్గరగా ఉంది, విచ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ సైన్. ఇది ఇండియాలోని ఐటీ కంపెనీస్లో మార్కెట్ క్యాపిటల్ పరంగా చూసుకుంటే 4th లార్జెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో సేల్స్లోను, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్ లెవెల్స్లో కూడా మంచి గ్రోత్ని ఇస్తూ వస్తున్న స్టాక్ ఇది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అలాగే ఈపీఎస్లో కూడా సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇది కంపెనీ యొక్క గ్రోత్ పొటెన్షియాలిటీని చూపిస్తుంది. అలాగే 2010లో 22% దాకా డివిడెండ్ పేఅవుట్ ఇచ్చేది. అలా ఇస్తూ 2015లో హయ్యెస్ట్గా 58% డివిడెండ్ని డిక్లేర్ చేసింది. కానీ ప్రస్తుతం అరౌండ్ 30% దగ్గర దీని డివిడెండ్ పేఅవుట్ ఇస్తుంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక కంపెనీ డివిడెండ్ని తగ్గించి పే చేస్తుంది అంటే దాని ఇన్కమ్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రూపంలో తన దగ్గరే ఉంచుకుంటుంది అని అర్థం. దీనివల్ల వెల్త్ మ్యాక్సిమైజేషన్ జరుగుతుంది. ఒక్కసారి దీని బ్యాలెన్స్ షీట్ని అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ రిజర్వ్స్ని ఈ కంపెనీ మెయింటైన్ చేస్తుంది. అరౌండ్ 60,000 crores దాకా రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా గ్రాడ్యువల్గా గ్రోత్ని చూపిస్తున్న మంచి కంపెనీ ఫ్రెండ్స్ ఇది. దీని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తే ఆపరేటింగ్ పాజిటివ్ మరియు ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ నెగిటివ్గా ఉన్నాయి. ఇది చాలా పాజిటివ్ సైన్. అయితే 1 ఇయర్లో ఈ కంపెనీ 80% దాకా రిటర్న్స్ ఇచ్చింది. అదే 5 ఇయర్స్లో అయితే అరౌండ్ 154% దాకా రిటర్న్స్ ఇచ్చింది. ఇంకా ఎక్స్పర్ట్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దీనికి 90% రేటింగ్ ఇస్తున్నారు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. అలాగే ప్రమోటర్ హోల్డింగ్స్లో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ లోగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను ఎక్స్పెన్సివ్ అండ్ పొటెన్షియల్ స్టాక్స్కి ఇంట్రిన్సిక్ వాల్యూ ఇర్రెలవెంట్ అని. సో ఫస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇంకా ఈ స్టాక్ ఎఫ్డీ రిటర్న్స్తో పోలిస్తే మంచి రిటర్న్స్ ఇచ్చింది. డివిడెంట్ రిటర్న్స్ బాగున్నాయి. ఎంట్రీ పాయింట్ బాగుంది. రెడ్ ఫ్లాగ్స్ ఏమీ లేవు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 60% దాకా ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. వాల్యూమ్స్ కూడా అరౌండ్ 50 lakhs to 70 lakhs ట్రేడ్ అవుతున్నాయి. గుడ్ లిక్విడిటీ మెయింటైన్ అవుతుంది. ఓవరాల్గా హెచ్సిఎల్ లాంగ్ టర్మ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. మన తర్వాతి స్టాక్ వచ్చేసి విప్రో. ఇది దాదాపు 2,70,000 crores మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. దీని పిఈ 25 ఉంది. దీని ఆర్ఓఈ ఆర్ఓసిఈ చూసుకుంటే ఆర్ఓఈ 20%, ఆర్ఓసిఈ 23% దాకా ఇస్తుంది, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్ ఫ్రెండ్స్. ఇది ఇండియాలోని టాప్ ఐటీ కంపెనీస్లో 3rd ప్లేస్లో ఉంటుంది. దీనిలో చాలా పాజిటివ్ విషయం ఏంటంటే దీని ప్రైస్ 400 to 500 రూపీస్ మధ్య ట్రేడ్ అవుతుంది. సో దట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో సేల్స్ గ్రో అవుతూ వచ్చాయి. ఒకసారి ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే కొంచెం ఫ్లక్చువేట్ అయినా ఓవరాల్గా గ్రోత్నే చూపిస్తూ ఉన్న బ్రహ్మాండమైన స్టాక్ ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో దీని నెట్ ప్రాఫిట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. బట్ డివిడెండ్ పేఅవుట్ రేషియో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో తగ్గిపోతూ వస్తుంది. అంటే కంపెనీ రిజర్వ్స్ని పెంచుకుంటుంది, విచ్ లీడ్స్ టు వెల్త్ మ్యాక్సిమైజేషన్. బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఓవరాల్గా స్ట్రాంగ్ రిజర్వ్స్, స్ట్రాంగ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఫ్రెండ్. మార్కెట్లో సస్టైన్ అవ్వగలిగే మంచి గ్రోత్ ఉన్న స్టాక్ ఇది. దీని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ పాజిటివ్గా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్. 1 ఇయర్లో ఈ స్టాక్ 180% దగ్గరగా రిటర్న్ని డెలివరీ చేసింది. అదే 5 ఇయర్స్లో అయితే 155% దాకా రిటర్న్ ఇచ్చింది. ప్రమోటర్ హోల్డింగ్స్లో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ లోగా ఉంది, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్. ఇంట్రిన్సిక్ వాల్యూ నెగిటివ్గా ఉంది. బట్ డోంట్ వర్రీ, ఇట్ ఈజ్ ఏ ఎక్స్పెన్సివ్ స్టాక్. డివిడెండ్ రిటర్న్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఇంకా ఎఫ్డీ రిటర్న్స్తో పోలిస్తే ఈ స్టాక్ గుడ్ రిటర్న్స్ని ఇస్తుంది. అలాగే ఎంట్రీ పాయింట్ బాగుంది. రెడ్ ఫ్లాగ్స్ ఏమీ లేవు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 73% దాకా ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇది చాలా పాజిటివ్ థింగ్. 73% ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారంటే ఆ కంపెనీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇంత ప్రమోటర్ హోల్డింగ్స్తో ఉన్న ఏ కంపెనీనైనా స్టాక్ మార్కెట్ పాజిటివ్గా చూస్తుంది. సో లాంగ్ టర్మ్కి ఇది చాలా బెస్ట్ స్టాక్. వాల్యూమ్స్ కూడా 2 crores to 3 crores దాకా ట్రేడ్ అవుతున్నాయి, విచ్ ఈజ్ ఏ హైలీ లిక్విడ్ స్టాక్. ఓవరాల్గా విప్రో చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్కి మంచి వెల్త్ క్రియేటర్గా విప్రో ఉంటుంది. అందుకే చాలామంది అనలిస్టులు ఈ స్టాక్ని సజెస్ట్ చేస్తుంటారు. మన తర్వాతి స్టాక్ వచ్చేసి ఇన్ఫోసిస్. టాప్ 3 and 4 స్టాక్స్ మార్కెట్ క్యాపిటల్ కలిపితే కూడా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్కి సమానం కావు. దాదాపుగా 5,80,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్తో గ్లోబల్ ప్లేయర్గా స్ట్రాంగెస్ట్ కంపెనీ కింద ఈ ఇన్ఫోసిస్ ఉంది. పిఈ 30 దాకా మెయింటైన్ అవుతుంది. దీని ఆర్ఓఈ 27%, ఆర్ఓసిఈ 35% దాకా ఇస్తున్న వండర్ఫుల్ స్టాక్ ఇది. లాస్ట్ 3 ఇయర్స్లో ఆర్ఓఈ 26% దాకా ఇస్తూ
డివిడెండ్ పేఅవుట్ని 55% దాకా మెయింటైన్ చేస్తున్న స్టాక్ ఇది. పైగా ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ స్టాక్. పీర్ కంపారిజన్ చూస్తే హైయెస్ట్ డివిడెండ్ పే చేస్తున్న బ్రహ్మాండమైన స్టాక్ ఇది. ఈ స్టాక్ అరౌండ్ 1300 to 1400 లెవెల్స్లో దొరుకుతున్న వండర్ఫుల్ కంపెనీ. క్వార్టర్ కంపారిజన్లో సేల్స్ గ్రో అవుతున్న బెస్ట్ కంపెనీ ఇది. అదే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూసుకుంటే నెట్ ప్రాఫిట్ అండ్ ఈపీఎస్ భయంకరంగా గ్రో అవుతున్నాయి. దీని బ్యాలెన్స్ షీట్ చూస్తే సూపర్ స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. అరౌండ్ 75,000 crores దాకా దీని రిజర్వ్సే ఉంటాయి. దీని ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదర్ అసెట్స్ కూడా గ్రాడ్యువల్గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో పెరుగుతూ మంచి గ్రోత్ని డెలివర్ చేసిన స్టాక్ ఇది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తే ఆపరేటింగ్ పాజిటివ్ అండ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నెగిటివ్గా చూపిస్తుంది, విచ్ ఈజ్ ఏ వెరీ పాజిటివ్ సైన్ ఫ్రెండ్స్. 1 yearలో ఇది 103% దాకా గ్రోత్ని డెలివర్ చేసింది. అదే 5 yearsలో అయితే 130% దాకా గ్రోత్ని డెలివర్ చేసింది. 86% ఫైనాన్షియల్ అనలిస్టులు దీన్ని ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నారు. పైగా ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్న దాని మీద ప్లెడ్జ్ చాలా లోగా ఉంది. ఎఫ్డీతో పోలిస్తే అధికమైన రిటర్న్స్ని ఇస్తూ హై డివిడెండ్స్ని పే చేస్తూ మంచి గ్రోత్ ఇస్తున్న స్టాక్ ఇది. బట్ ప్రమోటర్ హోల్డింగ్ జస్ట్ 13% మాత్రమే ఉంది. వాల్యూమ్స్ అయితే అరౌండ్ 50 lakhs to 90 lakhs దాకా ట్రేడ్ అవుతూ హై లిక్విడిటీని ఇస్తున్న కంపెనీ ఇన్ఫోసిస్. ఇప్పటిదాకా చెప్పిన స్టాక్స్ అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్క కంపెనీ ఒక ఎత్తు. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, విప్రో, ఇన్ఫోసిస్ వీటన్నిటి మార్కెట్ క్యాపిటల్ కలిపినా కూడా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్కి సమానం కావు. ఆ ఒక్క కంపెనీయే ఐటీ సెక్టార్కి తలమానికం కింద మారింది. ఎంటైర్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. అదే లెజెండరీ కంపెనీ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దీని మార్కెట్ క్యాపిటల్ ఏకంగా 11,25,000 కోట్లు. దీని పిఈ అరౌండ్ 34, ఆర్ఓఈ 39%, ఆర్ఓసి 49%. అంతేకాదు లాస్ట్ 3 yearsలో యావరేజ్గా 37%ని ఆర్ఓఈగా, 55%ని డివిడెండ్ పేఅవుట్ రేషియో కింద ఇస్తూ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఈ కంపెనీ మాత్రమే. పీర్ కంపారిజన్ చూసుకుంటే దీని మార్కెట్ ప్రైస్తో కానీ, పిఈతో కానీ, నెట్ ప్రాఫిట్తో కానీ, సేల్స్తో కానీ దేంతో కూడా కంపారిజన్కి కూడా ఏ స్టాక్ కూడా పనికిరాదు. అంతటి లెజెండరీ కంపెనీ ఈ టీసీఎస్. సేల్స్ క్వార్టర్ కంపారిజన్లో ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్స్ అలాగే నెట్ ప్రాఫిట్ ప్రతి ఒక్కటి ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో నెట్ ప్రాఫిట్ అండ్ ఈపీఎస్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో మెయింటైన్ అవుతుంది. 2010లో 18% దగ్గరగా ఈపీఎస్ ఉంటే 2021లో అంటే జస్ట్ 11 yearsలో దీని ఈపీఎస్ 88% దాకా ఉంది. ఇంకా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే దీని టోటల్ అసెట్స్ 1,30,000 crores అండ్ రిజర్వ్స్ అరౌండ్ 86,000 crores. ఒక స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్కి దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉండదు. దీని క్యాష్ ఫ్లోస్ చూస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ పాజిటివ్గా, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ వెరీ పాజిటివ్ సైన్. ఈ స్టాక్ 1 yearలో 66%, 5 yearsలో 155% దాకా రిటర్న్ ఇచ్చింది అండ్ డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి. ఎఫ్డీ రేట్స్తో పోలిస్తే మంచి రిటర్న్స్ని ఆఫర్ చేస్తూ ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ లేకుండా ఉన్న ఒక వండర్ఫుల్ స్టాక్ ఈ టీసీఎస్. అయితే ఇందులో అన్ని పాజిటివ్ థింగ్సే ఉన్నాయి, కానీ అన్నింటికన్నా పెద్ద పాజిటివ్ థింగ్ దీని ప్రమోటర్ హోల్డింగ్. ఏకంగా 72% ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇంకా వాల్యూమ్స్ చూస్తే 20 to 30 lakh షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ మల్టీ బ్యాగర్. ఇండియాలో రిలయన్స్ తర్వాత హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ ఈ టీసీఎస్. సో అందుకే ఇందులో ఇన్వెస్ట్ చేయమని చాలామంది సూచిస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.